రొటీన్ కి ఫీజ్ ఎంత ఉంది అండ్ ఇది ఎక్కడ ఉంది? ఇది బేసిక్గా 2 బ్రాంచెస్ అండి, మోతీనగర్ అండ్ కేపీహెచ్పి. వీక్లీ 5 సెషన్స్ కుక్కట్పల్లిలో నడుస్తుంది, వీక్లీ 6 సెషన్స్ మోతీనగర్ లో నడుస్తాయి. మోతీనగర్ లో 2000 ఫీజు నెలకి, అండ్ ఇక్కడ వచ్చేసి 3000 రూపీస్. బట్ నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే విజయ్ దేవరకొండ గారు ఇక్కడ నేర్చుకుని ద్వారకా సినిమాకి. సో ఆ టైం అంటే ఈ వాజ్ లైక్ నార్మల్ పెళ్లి చూపులు అయ్యి నెక్స్ట్ ద్వారకా అనే ఫిలిం కి చేశారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను న్యూమా. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? రీసెంట్ గా ఏ రీల్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ లో ఏది చూసినా సరే ఒకటే సాంగ్, గిరా గిరా సాంగ్. సో మనందరికి తెలుసు ఛాంపియన్ మూవీలో ఎంత బాగా హిట్ అయిందో. ఆ పాట కొరియోగ్రఫీ చేసిన సందీప్ మాస్టర్ వాళ్ళ డాన్స్ స్కూల్ కి మనం వచ్చేసాము. సో ఇప్పుడు కూడా డాన్స్ స్కూల్ అది డాన్స్ కంటిన్యూగా మాస్టర్ క్లాసెస్ నడుస్తున్నాయి. సో ఏం చేస్తున్నారు ఏంటి, మీరు ఇలా వచ్చేసేయండి, నేను మొత్తం స్కూల్ మొత్తం మీకు జాయిన్ చేస్తాను. మనం చూసుకుంటే కనుక సో సందీప్ మాస్టర్ రీసెంట్ గా మనం చూస్తే కనుక సందీప్ మాస్టర్ రీసెంట్ గా ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. సో చూడండి ఎంత ప్రీమియం గా ఉందో, సందీప్ స్టెప్స్ డాన్స్ అకాడమీ. సో మనందరికీ తెలుసు ఒక కొరియోగ్రాఫర్గా, తన డాన్సర్గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఈరోజు కొరియోగ్రాఫర్గా తన కెరియర్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. సో లేటెస్ట్గా వచ్చినట్లు ఆయన క్రాఫ్ట్ అలా పెరిగిపోయింది. ఛాంపియన్ మూవీలో అయితే కనుక ఒక పీరియాడికల్ డ్రామాతో చేశారు, ఎంతో బాగుంది. సో ఆ సాంగ్ ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూగా రీల్స్ జరుగుతూనే ఉన్నాయి. సో అసలు ఈ సాంగ్ ఎలా చేశారు, ఎలా ఆఫర్ వచ్చింది, మాస్టర్ ఇప్పుడు డాన్స్ క్లాస్లోనే ఉన్నారు. సో మాస్టర్కి మనం వస్తామని చెప్పాము. సో డాన్స్ క్లాస్లో అసలు ఎలా జరుగుతుంది ఏంటనేది మనం చూద్దాం. సర్ప్రైజ్. హాయ్ మాస్టర్. సూపర్ సూపర్. అసలు మీ పిల్లలు ఎక్కడ చూసినా, ఎస్పెషల్ ఈ రోజు నేను ఫస్ట్ మీ పిల్లల కోసమే వచ్చాను. ఆ రోజు మీకోసమే వచ్చాను, ఫస్ట్ సీరియస్లీ మీకోసమే వచ్చాను. ఆ రోజు పర్ఫార్మెన్స్ చేశారు, గిరగిరా సాంగ్ మనకి ఛాంపియన్ దీనిలో పర్ఫార్మ్ చేశారు కదా.
సో ఆ రోజు నేను అప్పటి నుంచి మాస్టర్ కి గోల చేసి మరి మీ స్టూడెంట్స్ తోనే నాకు కావాలి అని, మాస్టర్ విడిగా వస్తారన్నా వద్దు అని చెప్పి మీకోసమే వచ్చాను సీరియస్లీ. మొత్తం అంతా ఆ రోజు మొత్తం అంతా మీదే, అసలు హైయెస్ట్ అక్కడ మొత్తం ఈవెంట్ మొత్తం సక్సెస్ అంతా మీ మీదే ఉంది. సో మా మీడియా కానీ ఎవరైనా కానీ, మధ్యలో ఒక పాప వేసింది కదా, సో మొత్తం తన గురించే డిస్కషన్. పక్కన హీరోయిన్ కూడా నేను చూడలేదు, నిన్నే చూశాను. హీరోయిన్ కూడా చూడలేదు, అండ్ తన నేమ్ కూడా నాకు తెలియదు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? భూమిక తివారీ. అసలుకి మాస్టర్. అండ్ ఇంకొక ఈ అమ్మాయి గురించి కూడా చాలా పేజెస్ లో మీమ్స్ పడ్డాయి. yes షీ వాస్ డాన్సింగ్ వెరీ గుడ్ అని. అండ్ నాట్ ఓన్లీ వన్ పర్సన్, అసలుకి అందరూ ఎవ్రీవన్ ఆర్ టాలెంటెడ్. చాలా యాక్చువల్ గా నాకు ఎక్కడైనా మిస్టేక్ దొరికిద్దేమో అని సాంగ్ త్రూ వర్డ్ చూసాను మాస్టర్. నేను ఒక్కళ్ళు కూడా ఒక చిన్న స్టెప్ కూడా మిస్ చేయలేదు. సూపర్ అబ్బా అది అసలుకి. అయితే నేను డామినేట్ చేస్తారేమో మా వాళ్ళకి తగ్గు నేనే చెప్పాను. అసలు అంత ఇవ్వకండి, హీరోయిన్ కనిపించట్లేదు. లేదు, కనిపించలేదు. అయినా కూడా అసలు మా వాళ్ళు తగ్గేదే లేదు అసలు. అసలుకి సూపర్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా మా స్టూడెంట్స్ గురించే టాపిక్. అవును. అండ్ మనం కాల్ లో మాట్లాడుకున్నప్పుడు యు ఆర్ టాకింగ్ అబౌట్ భూమి. yes సో షీ లైక్స్ యు అ లాట్. యా, యాక్చువల్లీ ఒక 20 minutes మాస్టర్ తో కాన్వర్జేషన్ జరిగింది ఓన్లీ ఫర్ భూమి. నేను కాల్ చేసి లేదు నో మాస్టర్ నేనే వస్తాను ఓన్లీ ఫర్ భూమి. ఆ అమ్మాయి అసలు సూపర్ డాన్సర్. ఆ గ్రూప్ మొత్తం అసలుకి సూపర్. అసలు ఎక్కడ నెక్స్ట్ అసలు మీకు కూడా కనిపించదు ఈ అమ్మాయి అయితే. ఈ అమ్మాయి అయితే మీకు కూడా కనిపించదు. ఇంకా మాస్టర్ పేరు అక్కడ నిలబెడుతుంది. నెక్స్ట్ టైం నుంచి సందీప్ మాస్టర్ స్టూడెంట్ అని చెప్పి కొరియోగ్రాఫర్ అని ఇంకొక 4-5 years లో అమ్మాయి మాస్టర్. అమ్మాయికి జూనియర్ శ్రీదేవి అన్న బిరుదు ఉంది. అమ్మాయి పేరు చూస్తే కనుక ప్రతి ఒక్కరు తన జూనియర్ శ్రీదేవి. అండ్ తన వీడియోస్ కూడా ఎంత కళాత్మకంగా అంటే, మీరు ఒక్కొక్క వీడియో కూడా చాలా టాలెంటెడ్ ఓరియంటెడ్ గా ఉంటాయి తన వీడియోస్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ కొంతమంది కొన్ని పరిచయాలు ఊరికే అవ్వవు, అలా పరిచయం అయింది. అండ్ మా స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ నుంచి షైన్ అవ్వడానికి ఏదో రిటర్న్, ఆల్రెడీ గాడ్ రిటర్న్. సో ఇక్కడ ఏదో లింక్ ఉంది. మాత్రం ఇంతమంది కళాకారులు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలని ఉందేమో. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అండి. సూపర్ సూపర్ అసలు. అండ్ చాలా మంది కూడా వీళ్ళందరూ గిరిగిరల సాంగ్ లో హీరోయిన్ తో వీళ్ళందరూ చేశారు మూవీలో. ఓకే, మూవీలో చేశారా? మూవీలో చేశారు వీళ్ళు. హార్దిక అండ్ ప్రనుష, హిమనైనా, నువ్వు కూడా ఉన్నావు కదా. కమ్, ఎంత లిటిల్ బాయ్, ఎంత చిన్నగా ఉన్నాడు. నీకు భయమే లేదా? సో మనోడి చూసారా? సో చూసారా, ఇంత లిటిల్ బాయ్ వీడు కూడా సినిమాలో చేసేసాడు గిరిగిర సాంగ్ లో. అసలు చూడు ఎంత క్యూటిఫై, అసలు ఎంత బాగుంది చూడండి. సో నువ్వు కూడా చేసావా? స్టెప్ వేస్తాను. అవునా? స్టెప్ వేస్తుంది. సూపర్ కదా. నా కోసం ఒకసారి ఒకసారి కమ్ బ్యాక్ చేయి అయి చెవి చూడు చేసి. మన హీరోయిన్ అంటే వచ్చేసింది ఈడ. ఎనర్జీ బాగా చేయాలి. గ్రేట్ గ్రేట్ సూపర్. సూపర్ మాస్టర్. అసలు మీ స్టూడెంట్స్ అసలుకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎవరు చూడాలో కూడా తెలియట్లేదు. ఎవరు డాన్స్ చేస్తున్నారో ఒక్కళ్ళు కూడా చిన్న స్టెప్ కూడా మిస్టేక్ చేయట్లేదు. అసలు సూపర్. ఓకే, మీకు డైలీ వస్తారా మీరు క్లాస్ నేర్చుకోవడానికి? నేను డైలీ అవునా? ఓకే. బుక్స్ ఇక్కడ తెచ్చుకొని
బయట స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ హోంవర్క్స్ రాసుకొని క్లాస్కి వస్తారు. నేను డైలీ వస్తా. అయ్యా అసలు సూపర్ సూపర్ మాస్టర్. సో ఎంత మంది ఉన్నారు మీ స్ట్రెంత్ అసలు ఏంటి అసలు? ఇప్పుడు ఇది సెకండ్ బ్రాంచ్ కదా మాస్టర్? ఐ థింక్ మోతీనగర్ ఇస్ ఫస్ట్ బ్రాంచ్ అండ్ దిస్ ఇస్ సెకండ్ బ్రాంచ్. బట్ ఇది చాలా ప్రీమియం గా ఉంది. సో గట్టి ఖర్చు పెట్టినట్టున్నారు. సో నేను కానీ విన్నాను దీని ఫీజ్ డీటెయిల్స్, బట్ మీరు చెప్తే బాగుంటుంది. ఫీజ్ చాలా నామినల్. మాది వీక్లీ 5 క్లాసెస్, జస్ట్ 3000 రూపీస్ పర్ మంత్. చాలా నామినల్, అంటే ఒక నార్మల్ కామన్ మ్యాన్ నేర్చుకునేటట్టు. ఇప్పుడు కమర్షియల్ గా ఏంటంటే చాలా మందికి బయట లైక్ అంటే వీక్లీ 3 క్లాసెస్ పెట్టి 5000 3000 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే పిల్లలకి అండ్ పేరెంట్స్ కి ఎక్కువ బర్డెన్ కాకుండా వీక్లీ 5 క్లాసెస్ ఉండాలి అండ్ మోర్ యాక్టివిటీస్ ఉండాలి. రెగ్యులర్ క్లాసెస్ ఉంటేనే దే కెన్ లెర్న్ డాన్స్. ఇట్స్ అన్ ఆర్ట్. ఇది మనకి చదువు ఎట్లనో డాన్స్ కూడా అట్లా. సో ఆ ఆర్ట్ ని మనం షైన్ చేయాలంటే పిల్లలకి రెగ్యులరైజ్ చేయాలి అని. ఇట్స్ నాట్ అబౌట్ ఫీజ్. ఇదే కాదు, ఇక్కడ మోతీనగర్ లో అయితే జస్ట్ 2000 రూపీస్ మా ఫీజ్. అండ్ కొంతమంది కట్టారు. ఎగ్జాంపుల్ కొంతమంది కట్టలేని వాళ్ళు Wanna కూడా talk? చాలా మంది టాలెంట్ ఉండి నేర్చుకునే Go. పిల్లలు ఉంటారు. మైక్ ఇవ్వనా? నాది ఇచ్చేస్తాను. వస్తుందా? తన వాయిస్ మాట్లాడితే వచ్చిందా నాకు? అయ్యా ఫైన్. హాయ్, నీ పేరు చెప్పు. వివేక్. వివేక్. సో మాస్టర్ స్కూల్లో నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు కదా, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఏంటి? 2 months. 2 months. జ్యోతిరాజ్ మ్యామ్, మేము మా దగ్గర సరిగ్గా మనీ లేకుండానే జ్యోతిరాజ్ మ్యామ్ మాకు సపోర్ట్ చేసి మీ బాబుకి మేము ఫ్రీగా నేర్పుతాం, ఇవన్నీ బాగా నేర్పుతాం అన్నారు. ఈ ఆపర్చునిటీ గిరిగిరాలు వచ్చినట్టు జ్యోతిరాజ్ మ్యామ్, సందీప్ సార్ అసలు ఫుల్ హ్యాపీ మ్యామ్. జ్యోతిరాజ్ మ్యామ్ అట్లా చెప్పినందుకు. అవునా, సో క్యూట్. నిజంగా ఈ రోజుల్లో చిన్న ఎలా అంటే ఒక సెలబ్రిటీ అంటే చాలు వాళ్ళు ఎంత ఫీజు పెట్టినా పేరెంట్స్ వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళ కిడ్స్ ఫ్యూచర్ బాగుంటుందని. బట్ మనం చూడొచ్చు నిజంగా హానెస్ట్ కపుల్ అండి. ఎట్లా అంటే ఇప్పుడు చెప్తే కనుక మనం బయట వీళ్ళు నేమ్ యూస్ చేస్తే 10K పే చేయమంటే ఊరికి పే చేసి వెళ్ళిపోతారు. బట్ రియల్లీ హానెస్ట్ గా వాళ్ళు ఎంత రీజనబుల్ అండ్ లేని వాళ్ళకి అంటే రీజనబుల్ ప్రైస్ పెట్టారు. అండ్ లేని వాళ్ళకి వాళ్ళ టాలెంట్ ఉంటే చాలు వాళ్ళకి నేర్పించి అండ్ తిని గిరిగిరాలో చేసాడు. సో అసలుకి మామూలుగా మనం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆఫర్ వచ్చి మనం ఎప్పుడుకో ఒక 5-6 years కి మూవీలో ఆఫర్ రావడం అనేది మనం చూస్తుంటాం. బట్ అట్లాంటిది ఫ్రీగా క్లాస్ నేర్పి అండ్ దీనికి ఈ రోజు గిరిగిరా సాంగ్ లో ఆఫర్ వచ్చి మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఫుల్ హ్యాపీ. అవునా? అంటే స్టార్టింగ్ వాళ్ళ మదర్ వచ్చారండి, ఆ. 2 పిల్లలు. సో వాళ్ళ మదర్ నేర్పించాలన్న తపన ఉంది, కాకపోతే ఫైనాన్షియల్ గా మేము అంతా లేము అన్నాం. నేను ఆ అబ్బాయి డాన్స్ చూసా. ఇప్పుడు చాలా మంది వస్తారు, అందరికి మనం ఫ్రీ సర్వీస్ ఇవ్వం, కానీ ఆ పిల్లల్లో కళ ఉండాలి, ఆ టాలెంట్, ఆ ప్యాషన్ ఉండాలి. సో ఆ అబ్బాయిలో నేను ఆ ప్యాషన్ చూసాను. ఆ ప్యాషన్ చూసినప్పుడు ఇలాంటి పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి అని నేను ఆ రోజు వాళ్ళ మదర్ చెప్పాను. ఈ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నా మీరైతే పే చేయొద్దు, ఈ అబ్బాయిలో ఇంట్రెస్ట్ ఉంది పంపించండి అన్నాను. అన్న విధంగానే డైలీ క్లాస్కి వస్తాడు, చాలా బాగా నేర్చుకుంటాడు. అండ్ అలా చాలా మంది ఎవ్రీ బ్యాచ్ కి కొంతమంది ఎవరైతే ప్యాషన్ ఉన్న పిల్లలు ఉన్నారో అలా ఒక్కొక్క బ్యాచ్ లో కూడా చాలా మంది అలా మా సందీప్ స్టెప్స్ డాన్స్ అకాడమీలో డాన్స్ నేర్చుకుంటారు. సూపర్ సూపర్. అసలు మీరు అసలు గ్రేట్ థింగ్. నేను ఫస్ట్ పేరు చూసి వాళ్ళ యునిక్ గా అది నేమ్ ఎవరు సందీప్ స్టెప్స్ అనేది అది నేమ్ అది ఎప్పటి నుంచో అంటే నార్మల్ గా సందీప్ స్టెప్స్ అనేది డే బై డే మనం గ్రో అవుతున్న స్టెప్స్ లాగా ఉండాలి. నేను ఎదగాలి, నాతో పాటు చాలా మంది నా వెనకాల నా జర్నీలో ఆ స్టెప్స్ లో రావాలని స్టెప్స్ అని పెట్టారు, మా నాన్నగారు పెట్టారు. బట్ అలా స్టార్ట్ అయింది ఆ చిన్న సంస్థ. మా మోతీనగర్ బ్రాంచ్ చాలా చిన్నది, చిన్నగా ఉంటది. అందులోనే మా కెరియర్, మా డాన్సులు, మా వీడియోలు అసలు జనాలకి పరిచయం అయింది కూడా అక్కడి నుంచే. సో దట్ ఈస్ వాట్ లైక్ సందీప్ స్టెప్స్. ఇదంతా మా స్ట్రెంగ్త్ అనమాట. ఇంకా ఇన్స్పైరింగ్ అండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న కిడ్స్ అందరి గురించి జస్ట్ చిన్న చెప్పండి. మనం చెప్పడం కన్నా వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. అంటే కొంతమంది పిల్లలు హార్దిక ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి తను ఓన్లీ డాన్స్ క్లాస్ రావడం కోసం ఇంట్లో పనంతా చేసి వస్తుంది. అంటే ఓన్లీ క్లాస్ ఒక 1 hour ఇంట్రెస్ట్ అన్నమాట, డాన్స్ నేర్చుకోవాలన్న కసి. అందరికి ఎన్ని పనులు, ఇంట్లో గిన్నెలు తోమేసి ఆ ఇల్లు మొత్తం తుడిచి, నాకు ఎవ్రీడే వాళ్ళ మదర్ చెప్తారు ఇంట్లో అన్ని పనులు చేసుకొని హోంవర్క్స్ చేసుకొని బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ 1 hour 2 hours నేర్చుకుంటది. సో అంత ప్యాషనేట్ కిడ్స్ ఉన్నారు ఇక్కడ. సూపర్ సూపర్. యాక్చువల్గా ఇప్పుడు మమ్మల్ని చేయమంటేనే చేస్తాంలే అంటాం, బట్ ఇప్పటి నుంచి ఎంత ప్యాషన్ ఉన్నారంటే ఖచ్చితంగా చెప్పేస్తారు. నువ్వేమవ్వాలి అంటే
క్లియర్ గా ఫస్ట్ డే 1 స్టార్ట్ అయినప్పుడు ఐ వాంట్ బికమ్ ఎ డాన్సర్ అది ఖచ్చితంగా తను ఫిక్స్ అయిపోయారు. అసలు ఫైర్ ఒక్కొక్కళ్ళ లేదు, ఫైర్ వైల్డ్ ఫైర్ అన్నట్టున్నారు. ఎవరిని కదిలిచ్చినా సరే పిల్లలందరూ చూడ్డానికి ఇంత చిన్నవాళ్ళ ఉన్నారు మాస్టర్. నిజంగా ఆ స్టెప్ నాకు కూడా రాదు, ఇందాక నేను చూస్తా ఉన్నా కానీ మీ వాళ్ళు ఇరగదీస్తున్నారు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్లోర్ మొత్తం నిండిపోతుంది. యాక్చువల్ చాలా మంది ఉన్నారు, చాలా మంది బట్ ఏంటంటే చాలా మందిని మనం ఇక్కడ పిలవకుండా గిరగిరాకు సంబంధించిన పిల్లల్ని మాత్రమే మనము ఓన్లీ పిలిచాం. సో ఆ ప్రీ రిలీజ్ చేసిన వాళ్ళు కావచ్చు, షూటింగ్ స్పాట్ లో లొకేషన్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, సో వాళ్ళు మాత్రమే పిలిచాం అనమాట. లేకపోతే ఇప్పుడు కనుక పిలిచామంటే మొత్తం క్లాస్ అంతా నిండిపోద్ది. పార్కింగ్ వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి కంప్లైంట్స్ వస్తాయో మేబీ. సో కానీ ఒక్కళ్ళు కూడా అంటే మొత్తం ఎంత మంది మీ గిరిగిరా దానిలో పార్టిసిపేట్ చేస్తుంటారండి సాంగ్ లో కానీ ఇక్కడ? ఆ సాంగ్ అందరూ ఎంతమంది చేశారు నాన్న? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. గిరగిరా సాంగ్ లో కాదు, ఈవెంట్ లో కూడా. ఈవెంట్ లో సో ఈవెంట్ లో చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఉన్నారు, ఇంకా కొంతమంది రాలేదు. ఐ థింక్ షీ ఈజ్ ఆల్సో దేర్. భూమి తినే సెంటర్ కదా, సెంటర్ తనే చేసింది కాబట్టి హీరోయిన్ కూడా తీసుకెళ్లి మధ్యలో చేశారు. సో కొన్ని బ్యూటిఫుల్ పరిచయాలు లైఫ్ లో ఊరికే జరగవన్నట్టు అనుకోకుండా నేను ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ లో భూమిక కమ్యూమా యాజ్ ఏ డాన్సర్ గా, యాజ్ ఎ డాన్స్ టీచర్ గా తన వీడియోస్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. తనకు కూడా ఆ విషయం తెలియదు, పాపం తనకి తెలుగు కూడా రాదు. ఎవ్రీ టైం నేను తన వీడియోస్ లైక్ కొట్టేదాన్ని, పర్సనల్ గా నా కిడ్స్ అందరికి నేను షేర్ చేసేదాన్ని, వీళ్ళ గ్రూప్స్ లో కూడా నేను షేర్ చేసేదాన్ని. అనుకోకుండా ఈ అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి నా బర్త్డే కి అనుకోకుండా వచ్చి ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ సర్ప్రైజ్ చేసింది. ఆ వీడియో మిలియన్స్, ఓన్లీ లైక్స్ 1.2 మిలియన్ లైక్స్ వచ్చాయి, రీచ్ 22M రీచ్ వెళ్ళింది. సో నా బర్త్డే రోజు అనుకోకుండా ర్యాండమ్ గా ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ నాకు డెడికేట్ చేసింది ఆ రోజు. దాని నుంచి నేను తను ఇష్టపడుతున్నా అన్న విషయం తనకు తెలియదు, నేను తన ఫ్యాన్ అన్న విషయం నాకు తెలియదు. బట్ సీరియస్ గా తన ఆర్ట్ కి సీరియస్లీ తన అండర్స్టాండ్ ఫర్ తెలుగు? అండర్స్టాండ్. ఓకే, do you understand for Telugu? Little bit? No. I can get what they're saying. Yeah, emotion she can understand. Can you give like only expressions without dance for that song? Nenu only expressions, stand and do expressions. Can you can you play that song? Okasari chudandi, only expressions. అది సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేసింది. ఆ వీడియో మామూలు వైరల్ కాదు. మీరు అది ఎన్నిసార్లు పెట్టినా మిలియన్స్ లో ఉంటుంది. అవునా? నైస్, వెరీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, లుకింగ్ గార్జియస్ లైక్ ప్రిన్సెస్. అండ్ ఒకటి అమ్మాయికి జూనియర్ శ్రీదేవి అన్న బిరుదుంది. ఒకసారి మనం శ్రీదేవి గారిది సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, దట్స్ వెరీ ఫేమస్ సాంగ్. బూచోడమ్మ బూచోడు
బుచ్చోడమ్మా బుచ్చోడు I don't know. You don't know Telugu songs? తెలుగు సాంగ్స్ తెలియదు కదా. నాటు నాటు గిరగిరా. Okay. ఓ She know only 2 songs. నాటు హాయ్. నమస్తే. ఓ మనం బాగా తెలుగు రాదనుకున్నాం కానీ మనం హాయ్ చెప్తే అమ్మాయి నమస్తే చెప్తుంది. యా దెన్ టెల్ మీ అబౌట్ యువర్ సందీప్ మాస్టర్ అండ్ జ్యోతి మ్యామ్. First of all, I would like to say Sandeep sir and Jyoti ma'am, they gave me a very big opportunity to dance on a huge stage of Champion, and I feel so blessed that I got these 2 teachers. I'm so thankful that, because it's a very big opportunity for me. I have never danced on a very big stage, also with the heroine. So it's a very big thing for me. Thank you so much. Thank you. యా యు ఆర్ ఫ్రమ్ My native place is in a village in Uttar Pradesh. It's a very small village, but since 5 years I'm living in Hyderabad. ఓకే. సో మచ్ ఫ్యాన్సీ ఇన్ తెలుగు స్టేట్స్ యు నో. No, I No? don't. Okay, you know the Telugu famous heroine Sridevi garu? And Yeah, she is my goddess. Like, she is my favorite, and she is the first female superstar of India. And whatever I'm doing right now, or like Bharatanatyam, I got this inspiration from her only. So I have my Himani ma'am who brought me here from my village and taking care of my education, everything. So first she showed me her interviews and then her dance. Since then I became fan of her, and I saw her acting, dancing. She used to do Bharatanatyam, and I got the inspiration of learning Bharatanatyam. Because of her I'm learning Bharatanatyam and also acting. And my favorite movie of her is Sadma, which is a remake of Telugu movie actually. okay. Sadma. Okay. Super and all the best. Thank సో you. మీ వెనకాల ఒక 2 పిల్లర్స్ పెద్ద పిల్లర్స్ ఉన్నాయి. సో డెఫినెట్ గా నువ్వు ఇంకెక్కడికో వెళ్ళిపోతావు. విత్ ఇన్ 2 years చేంజ్ యువర్ కెరియర్. Thank you. సూపర్ గా మొత్తం అసలు మీకు కనిపించదు ఈ అమ్మాయి నాకు తెలిసినంత వరకు. ఫ్యూచర్ స్టార్. Yeah. ఇక్కడ చాలా మంది ఫ్యూచర్ స్టార్స్ ఉన్నారు. Yes. Even she's 100%. also serial actress. Oh, come Serial on. actress, Really? serial. ఓకే. ఇక్కడ మామూలుగా నేర్చుకునే వాళ్ళు కాదు, సీరియల్ ఆర్టిస్టులు, చైల్డ్ ఆర్టిస్టులు కూడా వస్తారు. ఇక్కడ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ మనకు కనిపించారు. హాయ్. Hi. సో నువ్వేమేమి చేస్తావు సీరియల్స్? జీ తెలుగులో కళ్యాణ వైభోగం, మోహల్ గుసగుసలాడే, రాధకు నీవేర ప్రాణం, నువ్వే కావాలి. మరి మా టీవీకి వచ్చేసరికి కార్తీక దీపంలో గెస్ట్ రోల్గా చేశాను. మళ్ళీలో పాజిటివ్ రోల్గా చేశాను. ఇంకా 3 వెబ్ సిరీస్ కూడా చేశాను. ప్లీజ్ కొంచెం గ్యాప్ ఇవ్వ. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు పాపా? 5th class. 5th క్లాస్ చదువుతుందంట. టీవీ, మా టీవీ, జీ తెలుగు, ఇంకా వెబ్ సిరీస్, గ్యాపే లేదు. టైం ఎక్కడ దొరుకుతుంది పాపా? నీ పేరేంటి అసలు చెప్పు? మాన్విత. అసలు నీకు టైం సరిపోతుందా? ఇన్ని సీరియల్స్, వెబ్ సిరీస్, మళ్ళీ స్కూల్ కవర్ చేస్తున్నావా? స్కూల్లో పర్మిషన్ ఉంటుంది. స్కూల్ పర్మిషన్ లేదు. అండ్ చుట్టమల్లే సాంగ్ చేస్తుందండి. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ముద్దుగా చేస్తుంది. Okay. చుట్టమల్లే సాంగ్ చాలా బాగా చేస్తుంది. అంటే నేను ఆ సాంగ్ చాలా సాంగ్స్ నేర్చుకుంది. నేను ఒక రోజు క్లాస్ లో చేస్తున్నప్పుడు జస్ట్ ర్యాండమ్ గా వీడియో తీశాను. ఇంటికి వెళ్ళి ఎన్నిసార్లు చూసుకున్నాను. అంత ముద్దుగా చేస్తుంది. యా లుకింగ్ లైక్ జాహ్నవి కపూర్ లానే ఉంది. సో క్యూట్ గా చప్పిగా అట్లానే ఉంది. చేస్తావా మా కోసం ఒక స్టెప్? చుట్టమల్లే గుర్తుందా? నో ఇష్యూ. ఓకే, నో ఇష్యూ. కాన్సంట్రేటింగ్ ఆన్ ద డాన్స్. Studies. రెగ్యులర్ గా రాదు పాపం యాక్చువల్ గా. ఓకే. సో ఇక్కడ మా క్లాస్ లో చాలా మంది ఫ్యూచర్ స్టార్స్ అన్నాను కదా. అదే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటంటే ఎలాంటి మూవీస్ లో ఎలాంటి క్యారెక్టర్స్ కావాలన్నా ఇక్కడ అన్ని రకాల క్యారెక్టర్స్ ఇక్కడ దొరకబడదు. నేను చాలా యాజ్ అ డాన్స్ టీచర్ గా చాలా మా ఇన్స్టిట్యూట్ నుంచి చాలా గర్వంగా చెప్తున్నాను ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి కళాకారులు కావాలన్నా, డాన్సర్స్ కావాలన్నా, ఆర్టిస్టులు కావాలన్నా మా ఇన్స్టిట్యూట్ లో ప్రతి ఒక్క రకమైన చాలా మంది కళాకారులు ఈ చట దొరకబడును. చాలా క్వాలిటీ ఆఫ్ ప్యాషన్ తో, చాలా డెడికేషన్ తో మా స్టూడెంట్స్ ఇక్కడ చైల్డ్ ఆర్టిస్టులు, యాక్టింగ్ లోను, డాన్స్ లోను చాలా యంగ్ హీరోస్ కూడా ఉన్నారు. అతను ఎవరు బాగా చేస్తున్నాడు అంటే తను కూడా క్యారెక్టర్స్ కి మూవీకి ట్రై చేస్తున్న అబ్బాయి. అండ్ డాన్స్ నేర్చుకుంటున్నారు ఇక్కడ. డిఫరెంట్ అందరూ కూడా అంటే కళాకారుల ఫ్యామిలీ అంటారు ఇది. యా. అండ్ నాట్ ఓన్లీ ఆర్ట్ అండి, ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ కిడ్స్ అందరూ చాలా బ్యాలెన్స్ చేసుకుంటారు. అది చాలా గ్రేట్ అనిపిస్తుంది. అండ్ వీళ్ళతో పాటు వీళ్ళ కష్టం ఎంత ఉంటుందో వీళ్ళ పేరెంట్స్ కి నేను నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే వీళ్ళు ఇంత కష్టపడడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ స్పెషల్లీ మదర్స్. అంటే నేను ఫాదర్ అనట్లేదు, మదర్స్ ని
అమ్మో ప్రతి ఒక్క మదర్ స్పెషల్ గా ఆడపిల్లలను సో తీసుకొచ్చి మీరు మదర్ అనగానే వెనకాల చాలా చూసాను మంది నేను. parents ఉన్నారు. ఒక్కసారి అటు వాళ్ళ side పేషెన్సీ లెవెల్స్ ఒక్కసారి హాయ్ చెప్పండి, ఒకసారి ఆ వీడియో తీసుకోండి. తీసుకొస్తాను So అలా seriously. కూర్చోడం కదా రండి యా మీరు అంటే అనగానే literal గా వాళ్ళ లిటరల్ గా వాళ్ళ పిల్లల కోసం వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారండి. అంటే అరుక్షణం వాళ్ళ కళ కోసం వాళ్ళ ప్యాషన్ కోసం రండి మీరు అలా కూర్చొని అలా సో ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. సీరియస్లీ వాళ్ళ కోసం పాపం క్లాస్ ఏమైనా మొత్తం వెయిట్ చేస్తూ వాళ్ళ కోసం వాటర్ బాటిల్స్ వాళ్ళ పట్టుకొని బేబీ ఎమోషనల్ అవుతుంది వాళ్ళ మదర్ గురించి చెప్పగానే. ఓ సీరియస్లీ యా కమ్ ఇక్కడ ఒక పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఒక పాప చాలా ఎమోషనల్ అయింది. సో వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తూ తనతో మాట్లాడదాం. హాయ్, ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు? ఏమైంది చెప్పు, మీ మదర్ చూసి ఎందుకు అంత ఎమోషనల్ అయ్యావు? అమ్మ ప్రతి ఒక్క రోజు నా గురించి వర్క్ ఉన్న డాన్స్ క్లాస్కి వచ్చి ప్రతి ఒక్క రోజు నా గురించి కష్టపడి అక్కడ కూర్చునైనా 2 hours నీకు 2 క్లాసెస్ చేసుకుంటా ప్రతి ఒక్క రోజు వచ్చి ఇక్కడే ఉండి నా గురించి ఎక్కడికి వెళ్ళకుండా ప్రతి ఒక్క రోజు నా పక్కనే ఉంటది. షీఈస్ ఫరెవర్ విత్ మీ, ఐ కాంట్ లివ్ విత్ హర్. తను చాలా వర్క్ చేస్తుంది. నాకు తెలీదు తను ఎప్పుడు ఇలానే ఉంటుంది నాతో. ప్రతి ఒక్క రోజు నా గురించి వస్తే థ్యాంక్ యూ జ్యోతి మ్యామ్. అసలు ఎంత ఎంత ఎమోషనల్ ఉన్నారు ఈ పిల్లలు. సో అసలుకి లేదు వాళ్ళ మదర్ గురించి చెప్తూ అసలు ఎంత ఎమోషనల్ అయిపోతుందో అసలుకి. చాలా ఎడ్యుకేషన్ ని కూడా చాలా ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయరండి మా కిడ్స్. ఈవెన్ డాన్స్ కి రావాలన్న ప్యాషన్ తో బుక్స్ తెచ్చుకుంటారు. బుక్స్ తెచ్చుకొని బయట కూర్చొని సౌండ్ వస్తున్నా కూడా బయట స్టెప్స్ దగ్గర కూర్చొని హోంవర్క్స్ చేసుకుంటూ మళ్ళీ లోపలికి వచ్చి డాన్స్ నేర్చుకోవాలన్నా అటు ఎడ్యుకేషన్ ని ఆర్ట్ ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కిడ్స్ ఉన్న డెడికేషన్ లెవెల్స్ స్పెషల్ గా వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ తనని కాదండి చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. యా ఎస్పెషల్లీ మదర్స్ లిటరల్ గా వాళ్ళ పిల్లల కళల కోసం వాళ్ళు పడే తాపత్రయం చూస్తుంటే యాజ్ ఏ మదర్ గా యాజ్ ఏ డాన్స్ టీచర్ గా స్పెషల్ గా ముందు వాళ్ళకి నేను 2 చేతులతో నమస్కరించాలి. అంత గ్రేట్ మదర్స్ అండ్ సూపర్ సూపర్ అండి. అసలుకి మీ అమ్మాయి చాలా మీకోసం మంది చాలా ఎమోషనల్ అయిపోతున్నారు అండ్ సూపర్ అసలుకి. అయ్యో మాస్టర్ గా I should say thanks. ఓ గిరగిర సాంగ్ ఛాంపియన్ ఓ సూపర్ సూపర్ అసలుకి ఛాంపియన్ మూవీలో ఆఫర్ కూడా వచ్చింది. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. అసలుకి చూడండి అండి ఈ రోజుల్లో పేరెంట్స్ ఎంత సపోర్ట్ గా ఉన్నారంటే అంటే ర్యాంక్స్ రావాలి స్టూడెంట్స్ కి ఇవే రావాలి అని చెప్పి చాలా మంది ఇంతకు ముందు అనుకునేవాళ్ళు. లేదండి ఈ మధ్య పేరెంట్స్ చాలా చేంజ్ అయింది మైండ్. మీరు చూస్తే కనుక ఫాదరు మదరు దీని కోసము రోజు డాన్స్ క్లాస్ కి వచ్చి నేర్పించేవాళ్ళు. అండ్ ఇంత తక్కువ స్టేజ్ లోనే ఛాంపియన్ మూవీలో వాళ్ళకి ఆఫర్ వచ్చింది. అసలుకి మామూలుగా కాదు. మనం చూస్తే కనుక ఇంతకు ముందు మార్క్స్ ఇవన్నీ పరిగెట్టేవాళ్ళండి పేరెంట్స్. వాళ్ళ పిల్లలకు వచ్చింది ఇట్లా మన పిల్లలకి రావాలని. బట్ ఇప్పుడు చాలా థాట్స్ చేంజ్ అయినాయండి. ఇక్కడ పిల్లల్ని చూస్తే కనుక వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ డాన్స్ క్లాస్ కి తీసుకొచ్చారు. అండ్ వాళ్ళకి గిరగిరా మూవీలో అసలుకి సాంగ్ లో ఆ పాపకి ఆఫర్ కూడా వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ ని అడిగి తెలుసుకుందాం. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ సందీప్ గారు అండ్ జ్యోతి మేడం ఫర్ ఇంట్రడ్యూసింగ్ వాళ్ళతో పాటు వేరే వాళ్ళని తీసుకురావాలి పైకి అన్న వాళ్ళ థాట్. సో ఇంతమంది పిల్లలు ఇంకా ఎంతో మంది మోటివేట్ అవుతున్నారు త్రూ దెమ్. సో ఐ అప్రిషియేట్ దెమ్. ఎవరు తొందరగా అవకాశాలు ఇవ్వరండి సినిమా కోసం రావటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో అలాంటిది చిన్న చిన్న స్టార్టింగ్లోనే బడీస్ వీళ్ళందరూ. సో వాళ్ళ ద్వారా ఇంతమంది పరిచయం అవటం అంటే ఫుల్ క్రెడిట్ గోస్ టు దెమ్ అండ్ ద సందీప్ స్టెప్స్ అకాడమీ. సో మా అంతు కృషి కొంచెం మేము చేస్తున్నాం. సో మిగతాదంతా ఇట్స్ ఫర్ దెమ్ టు గ్రో. అండ్ గురువుల కింద వాళ్ళు they are the ones who has to take care of the kids. సో మీ అమ్మాయి అసలుకి ఫుల్ ఎమోషనల్ అయ్యారు మీ గురించి చెప్తూ. మీరు చెప్పండి. సో మచ్ ఆఫ్ ఎమోషనల్ అండి. నేను అసలు ఏం మాట్లాడలేను. అండ్ మాట్లాడిందంటే ఈయనే. ఐ షుడ్ థ్యాంక్ టు జ్యోతి మేడం అండ్ సందీప్ మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నేను యాక్చువల్ గా తను జాబ్ వర్క్ చేస్తుందండి. తను మోస్ట్ ఆఫ్ ద టైమ్ షీల్ బ్రింగ్ హర్ ల్యాప్టాప్ అండ్ 2.5 hours ఇక్కడే కూర్చుని షీ వర్క్స్ కంప్లీట్లీ. అండ్ ఐ షుడ్ సే దిస్ ఈస్ కంప్లీట్లీ సెక్యూర్డ్ అండి. 24 hours మానిటర్స్ ఉంటాయి ఇక్కడ. సో దే కంప్లీట్లీ వాచ్ డెడికేటెడ్ లేడీస్ అండ్ ఎవ్రీబడి. అసలు టీచర్స్ కూడా ఎంత డెడికేటెడ్ గా ఫోకస్ గా ఉంటారంటే పిల్లల మీద. చిన్న విషయం కూడా వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ దే గివ్ అటెన్షన్ టు డీటెయిల్. సో దిస్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ టు లెర్న్ సంథింగ్ అండ్ గ్రో. థ్యాంక్ యూ అండి. సో సూపర్ అండి. చూడొచ్చు కదా
సందీప్ మాస్టర్ అందరి గురించి చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయిని దాచేశారు. అబ్బా, వాళ్ళ అబ్బాయిని తీసుకొద్దాము. ఎందుకు మీ అబ్బాయిని దాచేస్తున్నారు అసలు? ఎందుకు మీ అబ్బాయి కెమెరా ఫియరా? అవును, చూస్తాను, వీడియోస్ అన్ని చూస్తుంటా నేను. అది ఓకే. సో నువ్వు చెప్పు, మాస్టర్ అసలుకి డాన్స్ చాలా మంది, ఎంతమంది మాస్టర్స్ డాన్స్ చేసినా మాస్టర్ అనగానే ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. అండ్ ఎక్స్ప్రెషన్ క్యూన్ మీ మదర్. చెప్పాలంటే కనుక ఇంకా మీ మదర్ ఎక్స్ప్రెషన్స్ కి ఇంకా ఎవరు డామినేట్ చేయలేరు. సో నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఫ్యూచర్ లో నువ్వేమవుదాం అనుకుంటున్నావు? ఐఏఎస్. ఓకే, నువ్వు చెప్పు. నో ఇష్యూ, పర్లేదు. నేను పియానిస్ట్ లేకపోతే ఐఏఎస్ అవుతా. అంతే. సో మరి డాన్స్ సైడ్ రావా? డాన్స్ వచ్చు. బట్ మరి కొరియోగ్రఫీ కానీ అలా ఈ సైడ్ రియాలిటీ షోస్ లోకి ఇట్లా రావాలని ఏం లేదా? ఉంటది కానీ నేను కెమెరాని ఫియర్ చేస్తా. నువ్వు బాగానే వీడియోస్ చేస్తావు, రీల్స్ చూస్తా నేను అన్ని నీవి. చేస్తాను కానీ షీ ఈజ్ ద వన్ హూ లైక్ ఫోర్సెస్ మీ. నేను ఎంకరేజ్ చేస్తానంట. ఓకే, అయితే ఫ్యూచర్ లో మేము కూడా నేను మంచి డాన్సర్ గా చూడొచ్చు అనమాట. లెట్స్ సీ. మాస్టర్ లాగా మేము తక్కువ మాట్లాడతాం, ఎక్కువ డాన్స్ చేస్తాం అంటున్నారు. లేదు మాస్టర్, అంటే మేము చూస్తుంటాం కదా తన వీడియోస్ అవన్నీ. బట్ ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అని చెప్తాను నేను. ఓకే, ఎడ్యుకేషన్ ఇస్ ద ఫస్ట్ బేసిక్. ఏదైనా కూడా ఎడ్యుకేషన్ ఉండాలి, దాని తర్వాతే ఆర్ట్. ఏదైనా కూడా మనం ఆర్ట్ లో బాగా పైకి రావాలన్నా కూడా ఎడ్యుకేషన్ వైజ్ గానే వాళ్ళకి ఆ గ్రౌండ్ లెవెల్స్ అంతా తెలిస్తే ఎవరైనా, మా అబ్బాయినే కాదు ఎవరైనా కూడా దే విల్ బి ఇన్ గుడ్ పొజిషన్. అట్లా సూపర్ మాస్టర్ అంటే మీలాగే ఉన్నారు. సో ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, ఇంకొకళ్ళ పేరెంట్ కూడా ఉన్నారు. సో ఇక్కడ మాట్లాడదాము. యా, హాయ్ అండి. హాయ్ మేడం. సో మీ పాప కూడా సాంగ్ లో గిరాగిరా సాంగ్ లో చేసింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఒక తండ్రిగా చాలా ప్రౌడ్ మూమెంట్ మాకు ఇది. ఎందుకంటే ప్రనుష మా పాప పేరు. సో మా బిడ్డ ఈ డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అయినప్పుడు చాలా తక్కువ టైంలో ఇప్పుడు పాపులర్ అయినటువంటి గిరగిరా సాంగ్లో అది 70mm థియేటర్లో మా పాపని చూడడం, అది మేము చేసుకున్న ఒక గొప్ప అవకాశం. అది మాకు మేడం గారు మాస్టర్ కల్పించారు. సో ఈ డ్యాన్స్ స్కూల్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళు ప్రత్యేకంగా మేము ఇలా ఉన్నాం మేడం ఫైనాన్షియల్గా, అలా ఉన్నామన్నా సరే వాళ్ళని దగ్గర తీసి మేడం గారు వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇలాంటి స్కూల్లోనే జరుగుతాయేమో అనిపించింది నాకు. ఎందుకంటే చాలామంది కొత్త స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ ఇంత పెద్ద స్క్రీన్ మీద అవకాశం కల్పించడం ఒక సందీప్ స్టెప్స్ అకాడమీలో తక్కువ టైంలో జరిగింది. మీరు మా ఫ్యామిలీ మేమందరం ఫస్ట్ రోజు సినిమాకి వెళ్ళినప్పుడు అందరూ ఎమోషనల్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ తాతయ్యోళ్ళు కానీ. ఎందుకంటే షీఈస్ లక్కీ నాట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ డ్యాన్స్ స్కూల్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ మాస్టర్. ఇట్స్ అ హానర్ అండ్ ప్రివిలేజ్డ్. షీఈస్ వెరీ స్పెషల్ కిడ్ అండి. అండ్ నాకు అందరూ ఈక్వలే. ఇక్కడ ఒక్కొక్క కిడ్ లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. బట్ షీఈస్ సంథింగ్ స్పెషల్ బికాజ్ తనని చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంటది. అండ్ నాట్ సీరియస్లీ క్లాస్కి వస్తుంది. ఒక డాన్సర్కి ఒక డాన్స్ నేర్చుకోవాలన్న ప్యాషనెట్ వాళ్ళకి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ వాళ్ళు నేర్చుకున్నారు అన్నట్టు కాదు, తనలో నచ్చిన క్వాలిటీ. తను క్లాస్లో ఉన్న ఖాళీగా ఉన్న ప్రతిసారి ఇలాంటి చిన్న పిల్లల్ని పక్కకు తీసుకెళ్ళి వాళ్ళకి స్టెప్స్ నేర్పిస్తూ ఉంటుంది, ఖాళీగా కూర్చోదు. అండ్ క్లాస్లో ఉన్న ప్రతి సెకండ్ కూడా తను వేరే వాళ్ళకి నేర్పించడం, తను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అండ్ టీచర్ ఇచ్చే రెస్పెక్ట్. కానీ రోజు నాకు వచ్చినప్పుడు ఒక మంచి స్నాక్స్ తీసుకొస్తుంది. రోజు హాయ్ మ్యామ్ అని నా క్యాబిన్ లో నా టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంది. సో వీళ్ళందరూ ఇన్సైడ్ లవ్ అన్నమాట. నన్ను తెలియకుండానే నాకు ఒక మంచి పాజిటివిటీ వీళ్ళ నుంచి. నిజంగా అండి, నేను చాలా పెద్ద స్టేజెస్ చూశాను, అవార్డ్స్ అవన్నీ చూశాను. నా డాన్స్ క్లాస్లో వీళ్ళ ప్రేమ ముందు ఇక్కడికి వస్తే నాకున్న పాజిటివిటీ కానీ, వీళ్ళ కల్మషం లేని స్మైల్స్, వీళ్ళు మాట్లాడే ప్రేమ నాకు ఇంకా ఏం అవసరం లేదు అనిపిస్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. నేను ఎప్పుడు స్ట్రెస్లో ఉన్నా కూడా నాకు ఒక్కసారి డాన్స్ ఫ్లోర్కి వచ్చి వీళ్ళతో టైం స్పెండ్ చేసిన, వీళ్ళకి డాన్స్ టీచ్ చేసిన నన్ను నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. అండ్ అదొక డాన్స్ టీచర్గా నాకు చాలా హ్యాపీనెస్. అండ్ తన గురించి నేను చెప్పాలంటే షీఈస్ ద మోస్ట్ డెడికేటెడ్ డాన్సర్. అండ్ సూన్ ఫ్యూచర్లో కూడా మంచి రియాలిటీ షోస్లో తను పర్ఫామ్ చేయబోతుంది. అండ్ మా సందీప్ స్టెప్స్ డాన్స్ అకాడమీ నుంచి ఐఎమ్ షూర్ నేను
అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మందికి మంచి భవిష్యత్తు ఉంటుంది. బట్ నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, షీఈ్ మై రిప్లికా. ఓ I'm sure about it. She's my replica. And because she's my replica, because I saw her dedication levels. ఆ ప్యాషన్, నేను చిన్నప్పుడు ఎలాగైతే ఉండేదాన్నో ఆ ప్యాషన్ కానీ, ఆ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో నేర్చుకోవాలన్న తపన ఎగ్జాక్ట్ గా నేను తనలో ఎవ్రీడే, నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను, చాలా వరకు టీచర్గా నేను తనతో కోపంగా ఉంటాను. బట్ తన ప్యాషన్ లో ఉన్న ప్రతి ఎవ్రీడే నేను అది చూస్తాను, నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంటది. అండ్ ఖచ్చితంగా తను ఫ్యూచర్ లో ఒక పెద్ద రియాలిటీ షోలో పర్ఫామ్ చేయాలి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను ఒక గొప్ప స్థాయిలో ఎడ్యుకేషన్ వైజ్ గా, ఆర్ట్ వైజ్ గా చూడాలి. అండ్ మంచి టాలెంటెడ్ కిడ్స్ ఉన్నారు ఇక్కడ. అసలు వీళ్ళు నార్మల్ కాదు, వీళ్ళ సోషల్ మీడియాలో వీళ్ళ వ్యూస్ ఒక్కొక్కటి మిలియన్స్ లో ఉంటాయి. ఓ నైస్. సోషల్ మీడియాలో కూడా వీళ్ళ వీడియోస్ అన్ని మిలియన్స్ లో ఉంటాయి. షీజ్ ఆర్థిక, తన ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా నేనే పెద్ద ఫ్యాన్ ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్ కి. థ్యాంక్ యూ మ్యామ్. పాప నర్వస్ ఫీల్ అవుతున్నారు. అవును, పాపం అందరూ చాలా మాట్లాడతారు, నాకు పెద్ద పెద్ద వాయిస్లు పెడతారు వీళ్ళందరూ. అంటే కెమెరా ముందు కాబట్టి కొంచెం సైలెంట్ ఉన్నారు. ఎలా అంటే ఒక బెల్లం చుట్టూ ఈగలు ఉంటాయి చూసారా, క్లాస్ లో నా పరిస్థితి అది. నేను రాగానే అందరూ నా చుట్టూ నా ప్రేమతో, ఈ ప్రేమతో నన్ను పిండేస్తారు, జ్యోతి మ్యామ్ అని. అంటే మాస్టర్ చాలా అరుదుగా కనిపిస్తారు. వీళ్ళకి ఏంటంటే సందీప్ మాస్టర్ ఎప్పుడో కనిపించే చంద్రుడు లాంటి వారు. సందీప్ మాస్టర్ పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడు లాంటి వారు. నేను రెగ్యులర్ అన్నమాట, ఎవ్రీడే. ఇక్కడికి ఒక్క రోజు రాకపోయినా నేను ఉండలేను, వీళ్ళు కూడా ఉండలేరు. అండ్ కొన్ని స్కెడ్యూల్స్ వల్ల నేను బిజీ ఉండి రాలేకపోతాను. బట్ వీళ్ళు మాత్రం ఎవ్రీడే నాకు వాట్సాప్ లో మేడం మీరు రాలేదు అని మాట్లాడుతూనే ఉంటారు. అండ్ షీజ్ ఆర్థిక మాట్లాడు. అంటే నాకు గిరగిర దాంట్లో వచ్చినప్పుడు చాలా మంది నాకు కాల్స్ మెసేజెస్ ఇచ్చారు, నువ్వు ఛాంపియన్ మూవీలో గిరగిర దాంట్లో చేసావు కదా, చాలా బాగా చేసావు, సందీప్ మాస్టర్ సపోర్ట్ నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు అని. ఐ వాజ్ లైక్, ఇది నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి నిజంగా లైక్ టాలెంట్ ని గుర్తించి ఎంకరేజ్ చేస్తారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ డాన్సే కాకుండా లైక్ స్టడీస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, డిసిప్లిన్ ఇంపార్టెంట్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అంటారు. జ్యోతి మ్యామ్ అయితే డ్రెస్సింగ్ స్టైల్ కి ఇంకా పేరెంట్స్ కి ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనలో ఉన్న ప్లస్లు మైనస్ లేదని కరెక్ట్ గా చూసి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ గైడెన్స్ కి నేను పెద్ద ఫ్యాన్ వాళ్ళకి. సూపర్. ఐ వాస్ జస్ట్ లక్కీ టు హ్యావ్ దెమ్. సూపర్. ఒక్కళ్ళ గురించి అసలు ఈ రోజు మొత్తం చూసిన టైం సరిపోదండి మాకు, నేను మాక్సిమం కవర్ చేశాను. బట్ అందరికి ఆల్ ద బెస్ట్ అబ్బా. సో మంచి ఫ్యూచర్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్టర్ తో పాటు మీరు కూడా బిజీ అయిపోవాలి. ఓ నెక్స్ట్ ఫ్యూచర్ స్టార్ కూడా ఇల్లు చూపించేస్తారండి. సో ఇప్పుడు ఆటలో నెక్స్ట్ నువ్వు సెలెక్ట్ అయ్యా? ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయ్యాను, ఇంకా ఈరోజు సెకండ్ రౌండ్ అయింది. సో విల్ గెట్ ద రిజల్ట్స్ ఇన్ 4 days. డెఫినెట్ గా ఇంకా అక్కడ పెద్ద మాస్టర్ ఉన్నాక ఇంత పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఇంకెవరు నో అంటారు మిమ్మల్ని. అక్కడ వాళ్ళ బ్రాండ్ పేరే ఆట కదా. సో డెఫినెట్ గా ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా ఉంటావు నువ్వు కూడా, నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక సినిమాలే కాదండి, రియాలిటీ షోస్ ని ఏది వదిలిపెట్టట్లేదు. ఇక్కడ సందీప్ మాస్టర్ మొత్తాన్ని ఇండస్ట్రీకి మొత్తం వీల్ స్టూడెంట్స్ ఉండేటట్టున్నారు ఇక్కడ నుంచి. అన్ని రకాల క్యారెక్టర్స్ దొరకబడును ఇచ్చట. మా వద్ద చైల్డ్ ఆర్టిస్టులు, మా దగ్గర క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్స్, హీరోస్, డాన్స్ మాస్టర్లు, కళాకారులు, అన్ని రంగాల వారు ఇచ్చట సందీప్ స్టెప్స్ డాన్స్ అకాడమీలో చాలా క్వాలిటీగా దొరకబడును. అండ్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్, అందరూ ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మా ఇన్స్టిట్యూట్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా పట్టుదల, మా కృషి ఎంత ఇంపార్టెంటో మా డాన్స్ మాస్టర్స్ కూడా. రవి మాస్టర్ సో ఇస్ ద పర్సన్ 5 years నుంచి మాతో బాండింగ్, అండ్ 5 years నుంచి మా ఇన్స్టిట్యూట్ లోనే వర్క్ చేస్తున్నారు డాన్స్ మాస్టర్ గా. చాలా ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో చాలా డిసిప్లిన్ గా ఉంటుంది, చాలా సిస్టమ్ గా ఈ క్లాస్ నడుస్తుంది అన్నారు. దానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా మా మాస్టర్స్, వాళ్ళు కూడా అంత డిసిప్లిన్ గా క్లాస్ లో ఉంటారు టీచింగ్. అండ్ రవి చెప్పండి ఏంటి ఏం చేస్తారు ఒకసారి రవి మాస్టర్ కి ఓ వేసుకోండి రా. సో మీరు చెప్పండి అసలు ఇక్కడ
మీ స్టూడెంట్స్ అంటే చెప్పారు మ్యాథ్స్ మీరే వీళ్ళందరినీ మేనేజ్ చేస్తారని, అప్పుడే మీ పిల్లలు ఆట దీనికి వెళ్ళిపోతున్నారు షోస్ కి, అంటే ఛాంపియన్ మూవీకి వెళ్ళిపోయారు. సో ఏంటి ఏం చేస్తారు మ్యాజిక్ మీరు మాస్టర్స్ కలిపి? అంతా మా సందీప్ మాస్టర్ ట్రైనింగ్ అంతేనా? అంతే అంతా ఆయన ట్రైనింగ్ కదా. అంతే ఆయన ట్రైనింగ్. సో కానీ డాన్స్ చేసేది నేర్పించేది మీరే అంట కదా, ఎక్కువ ఉండేది మీరేనంట కదా. యా అండి, బట్ నేను మొత్తం ఏది నేర్చుకున్నా హార్డ్ వర్క్ డిసిప్లిన్ అంతా క్రెడిట్స్ మా సందీప్ మాస్టర్. ఆయన నేర్చుకున్నాను. సూపర్ సూపర్ సూపర్. అందరికీ ఒక లైఫ్ లో ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు. నా లైఫ్ లో నా ఇన్స్పిరేషన్ సందీప్ మాస్టర్. ఈజ్ మై సూపర్ సూపర్. ఎవరు అడిగినా సరే ఇక్కడ అందరు సందీప్ మాస్టర్ ఇదే పేరు చెప్తున్నారు. సందీప్ మాస్టర్ మాత్రం ఏదో అంటారు కదా, నేను సైలెంట్ గా సూత్రధారిణి అన్నట్లు పక్కన నుంచి ఉన్నారు. బట్ ఇక్కడ ఎవరిని కదిలిచ్చినా సరే సందీప్ మాస్టర్ అని చెప్తున్నారు. సో వీళ్ళందరికీ ఒక్కసారి ఆల్ ద బెస్ట్ అబ్బా, ఒక్కసారి ప్రేమపడి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అబ్బా. థ్యాంక్ యూ పాపం చాలా సార్ వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం ఇంకా మంచి సినిమా, నెక్స్ట్ టైం ఇంకో సినిమాకి ఎలానో పిలుస్తారు, ఆ సినిమా అప్పుడు మళ్ళీ వస్తాం మేము.